ఎస్ఎస్ఏ ఉద్యోగులం సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి ఒకరమిద్దరం కాదండి, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము 19,000 చిల్లర ఉన్నాము. మరి మా యొక్క డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజ్ చేయాలని, ప్రతి ఒక్కరిని కూడా రెగ్యులరైజ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది. ఒకవేళ మీకు ఈ రెగ్యులరైజ్ చేయడానికి కొంత సమయం కావాలి, లేదు మాకు కొన్ని ఆటంకాలు వస్తున్నాయి అని అంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్ఎస్ఏ డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు ప్రతి ఉద్యోగికి కూడా ఎంటీఎస్ కల్పించాలని మేము మా ప్రధానమైనటువంటి డిమాండు. మరి ఈ యొక్క సమగ్ర శిక్ష అభియాన్లో మరి 70% మంది మహిళలమే ఉన్నాం సార్. మరి ఈ మహిళలు మరి అనేటటువంటి వాళ్ళము ఈరోజు రోడ్డు ఎక్కామంటే మరి మహిళ అంటే మరి మహిళకు భద్రత కల్పిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము మరి కనీసం మాకు ఉద్యోగ భద్రత కనిపించట్లేదు సార్. ఒక మహిళకు ఉద్యోగ భద్రత లేనప్పుడు మరి తన సమాజాన్ని ఏ విధంగా కాపాడుతుందని మేము ప్రశ్నిస్తున్నాం. మంత్రి సీతక్క గారికి మరొకసారి విన్నపం చేసుకుంటున్నాం. అక్క, మీరు మహిళగా ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసు. మరి దయచేసి మా గోడు మా గోస వినండి, మాకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేపిస్తామని చెప్పి రేవంత్ అన్నని మా తరఫున మీరు కోరాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎంటీఎస్ ఇవ్వాలి, రెగ్యులరైజ్ చేయాలనేటటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్ సార్. ఎందుకు రెగ్యులరైజ్ ఎంటీఎస్ ఇవ్వాలి అంటున్నామంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను కనుక చూసుకున్నట్లయితే నిత్యావసర ధరలు రోజు రోజుకి కూడా పెరిగిపోతున్నాయి. మధ్య తరహా ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో కనీసం 2 పూటల కూరగాయలతో భోజనం చేయలేకపోతున్నాం సార్. కూరగాయలు నాన్ వెజ్ మాట్లాడట్లేదు, కూరగాయలతో భోజనం చేయలేకపోతున్నాం. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము కనీసం ఎల్లిపాయ కారం వేసుకోవాలనుకున్నా పావు కిలో ఎల్లిపాయలు 100 రూపాయలు ఉన్నాయి సార్. అది దృష్టిలో పెట్టుకోండి. కాబట్టి మరి ఎంటీఎస్ అనేటటువంటిది రెగ్యులరైజేషన్ అనేటటువంటిది మా ప్రధానమైన డిమాండ్ అని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మీరు ఎక్కడున్నా సరే మా తరఫున మరి మాకు న్యాయం చేశారని మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి మహిళా లీడర్ కూడా మరి ఈ యొక్క ఆడబిడ్డల యొక్క గోస ఆత్మశోష మీరు వినిపించుకొని మరి ఈ యొక్క మా యొక్క విన్నపం ఏదైతే ఉందో అది చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత. మీరిచ్చిన మాట కదా, మీరిచ్చిన మాట కదా. నమస్కారం సార్. మేము సమగ్ర శిక్ష అభియాన్లో డిస్ట్రిక్ట్ స్థాయిలో డిపిఓ స్థాయిలో ఏపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లు, మెసెంజర్స్, మళ్ళీ మండల స్థాయిలో సిఆర్పీస్, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్, కంప్యూటర్ ఆపరేటర్స్, ఐఈఆర్పీస్, మళ్ళీ పాఠశాలల స్థాయిలో పీటీఐలు, మెసెంజర్స్, ఇంతమందిని మేము వర్క్ చేస్తున్నాం సార్. ఇంకా మళ్ళీ ముఖ్యంగా చెప్పాలంటే కేజీబీయూలో మొత్తం 100% లేడీసే సార్ వర్క్ చేసేది. మా కష్టాన్ని గుర్తించండి సార్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విధులు అప్పగించారు. రీసెంట్గా కూడా మీరు రీసెంట్గా కూడా SES సర్వే, సోషల్ ఎకనామిక్ సర్వేలో కూడా మేము పాల్పంచుకున్నాం సార్. ప్రతి ఒక్కరం కూడా మీరు అయితే ఏ కార్యక్రమాలు విద్యాశాఖలో ఇస్తున్నారో అది ఫీల్డ్ లెవెల్లో సక్సెస్ చేసే భాగంలో మేమందరం పాల్గొన్నాం. అయితే మా విన్నపాన్ని వినండి సార్. మా యొక్క ఉద్యోగాలు చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నాం సార్. ఈ జీతాలు ఈరోజు సరిపోతే 6,000 జీతంతో పనిచేసే సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈరోజు ఉన్నారు సార్. 6,000 జీతము, 4 2 తల్లిదండ్రులు, 2 పిల్లలు, 2 మళ్ళీ మనకు అత్తమామలు ఉంటారు, అందరు ఉంటారు. ఇంత భారాన్ని మేము మోయగలుగుతామా సార్? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడున్న రోజుల్లో పెరిగిన ధరలకు అనుగుణంగా మా సాలరీస్ పెంచుతారని ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా మీరు ఇచ్చిన హన్మకొండ ఏకశిల పార్కులో ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీనే మేము అడుగుతున్నాం సార్. మీరు ఇచ్చిన ఎవరైనా పెట్టే వాళ్ళనే అడుగుతారు, పెట్టని వాళ్ళని ఎవరు? మీరు ఇప్పుడు ప్రజాపాలన అంటున్నారు. ఈ ప్రజాపాలనలో మా ప్రజలమైన మా బాధలను మీరు అర్థం చేసుకోండి సార్. తెలంగాణ ప్రభుత్వానికి మేము ఎటువంటి సేవలను అందిస్తున్నామో గుర్తించారు సార్. మా సేవలను గుర్తించి ఎవరెవరికైతే ఎంత వాళ్ళ అర్హతల ప్రకారము మీరు ఏ విధమైన పే స్కేల్ అమలు చేస్తారో తప్పకుండా అమలు చేయాలని ఆశిస్తున్నాం సార్. మంత్రి సీతక్క గారు కూడా మహబాద్లో మా శిబిరాన్ని సందర్శించిన వేళలో ఇప్పుడు ఒక గంట